హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు మేషరాశి వారికి ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో వారికి ఉన్న అవరోధాలను తొలగించుకొని మంచి లాభాలను పొందుతారు. అలాగే కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మేషరాశి వారికి ఈరోజు ఆశించిన రీతిలో రాబడి ఉంటుంది. బంధుమిత్రులతో మంచి సంబంధాలు అనేవి కలుగుతాయి. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక లాభాలు అనేవి కలుగుతాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి కూడా కనబడుతుంది. రావాల్సిన సొమ్మును రాబట్టుకోవడంలో ఈరోజు సఫలమవుతారు. అలాగే ఇంట శుభకార్యాల నిర్వహణపై చర్చ వస్తుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా శుభవార్త అనేది అందుతుంది. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే నూతన వస్తు వాహన యోగం అనేది ఉంది. ఇక ఈరోజు ప్రతి పనిలోనూ విజయం అనేది ప్రాప్తిస్తుంది. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలలో లాభాలను పొందుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు మేషరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. మేషరాశి వారికి కూడా అన్ని పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంట బయట మీకు అనుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. సన్నిహితులతో వివాదాలు తీరిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా ఉన్నవి. నిరుద్యోగుల యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే కాంట్రాక్టర్లు కూడా మరింతగా లాభపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ముందడుగు వేసి మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరమైన సమాచారం అందుతుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు నిరాశ తొలగిపోతుంది. ముఖ్యంగా విద్యార్థులకు విద్యా అవకాశాలు అనేవి అందుతాయి. మహిళలకి మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.